బ్రేకింగ్ న్యూస్ లగచర్ల దాడి ఘటనలో కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ లో సురేష్ కు సంబంధించి అసలు ఎలాంటి భూమి లేదు అని తేల్చారు ఐజీ సత్యనారాయణ. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు ఐజీ. సురేష్ కానీ అతని సోదరుడు మహేష్ కు కానీ అసలు భూమి లేదు అని నివేదికలో ఇచ్చారు. కేసులోని 42 మంది నిందితుల్లో 18 మందికి భూమి లేదని ఐజీ నివేదిక ఇచ్చారు. బయట నుంచి వచ్చి వీళ్లంతా దాడులకు పాల్పడ్డట్టుగా వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. నరేందర్ రెడ్డి ఫోన్ ను పరిశీలించేందుకు మ్యాజిస్ట్రేట్ అనుమతి కోరారు పోలీసులు. సురేష్ కు పట్నం నరేందర్ రెడ్డికి అసలు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో చాలా సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. ఈ దాడిలో ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో అసలు సురేష్ కు అక్కడ భూమి లేదు అని తేల్చారు. సురేష్ తో పాటు అక్కడ 18-19 మంది వరకు కూడా వాళ్ళెవరికి అక్కడ భూమి లేకపోయినా, భూసేకరణ పరిధిలోకి వాళ్ళ భూమి రాకపోయినా కూడా వాళ్ళంతా కలెక్టర్ ఇతర అధికారులపై దాడులకు పాల్పడ్డట్టుగా తేల్చారు. మరి వాళ్లకు భూమి లేకపోయినా వాళ్ళు ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డారు, వీళ్ల వెనుక ఎవరున్నారు, ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి, ఇలా అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతుంది. ఈ బ్రేకింగ్ న్యూస్ కి మరికొన్ని అప్డేట్స్ యాడ్ చేస్తూ టీవీ9 బ్యూరో రిపోర్టర్ విజయ్ మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, చాలా మందికి అందులో భూమి లేకపోయినా కూడా ఈ దాడిలో పాల్గొన్నారు అంటే మరి ఈ ఘటనను ఎలా చూడాలి? ఈ మొత్తం వ్యవహారం వెనకాల జరిగినటువంటి దర్యాప్తులో భాగంగా ఐజీ సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ఒక నివేదిక ఇచ్చారు. దాంట్లో ఎవరికి కూడా ఈ కేసు లో ఎవరైతే 42 మంది ఎఫ్ఐఆర్ లో ఉన్నారో వాళ్ళలో దాదాపు 19 మందికి ఎవరికి కూడా భూమి లేనట్టుగా పోలీసులు తేల్చారు. దాంట్లో సురేష్ తో పాటుగా ఆయన సోదరుడు మహేష్, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సురేష్ తో పాటుగా మహేష్ కూడా ఆ ల్యాండ్ లో ఎక్కడ కూడా ప్రభుత్వం సేకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చిందో దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళ ల్యాండ్ లేదనేది చెబుతున్నారు. కేవలం 3.5 ఎకరాల ల్యాండ్ మాత్రమే తమ ఉందంటూ సురేష్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ రికార్డింగ్ గా ఎక్కడ కూడా ప్రభుత్వం సేకరించాలనుకున్న భూమిలో ఈయన పాత్ర లేదు అనేది పోలీసులు ప్రస్తుతం తెలుస్తున్నారు. దాంతో పాటుగా 42 మంది ఎఫ్ఐఆర్ లో ఉంటే దాంట్లో 19 మందికి అసలు ప్రభుత్వం సేకరించే భూమి నోటిఫికేషన్ ఏది ఇచ్చింది దాంట్లో వాళ్ళకి భూమి రాదు అనేది జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ తో పాటుగా పోలీసు అధికారులు కూడా తేల్చారు. దాంతో పాటు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన సెల్ ఫోన్ సీజ్ చేశారు. ఆయన సెల్ ఫోన్ ని అనాలిసిస్ చేసి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకోవడం కోసం మెజిస్ట్రేట్ పర్మిషన్ కూడా అడిగారు. ఎందుకంటే ఈ కేసులో రిమాండ్ రిపీట్ లో కొంతమంది వ్యక్తుల పేర్లను అటు పోలీస్ శాఖ మెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా తేల్చే పనిలో ప్రస్తుతం పోలీస్ శాఖ అయింది. దానికోసం పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. రేపు మెజిస్ట్రేషన్ పర్మిషన్ తర్వాత ఆయన సెల్ ఫోన్ ఓపెన్ చేసి అతనికి ఇక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే ఈ నివేదికలోనే ఈ రిమాండ్ రిపోర్ట్ లో కొంతమంది వ్యక్తులు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తానని చెప్పారు. కాబట్టి ఆ కుట్రలో భాగంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దానిపైన ఆయన సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్.